తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గవర్నర్ తమిళసై గారిని కలిసి అనేక విషయాల మీద చర్చించనున్నారు అన్నటువంటి విషయం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం మరియు హైకోర్టు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరుగుతోంది. అలాగే పొద్దున్న నుంచి కూడా వాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి. హైకోర్టు ప్రభుత్వం మీద సీరియస్ గా ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి కల్పిస్తున్న సౌకర్యాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య రిపోర్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఆ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నర్ గారిని కలవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, సంచలనం నమోదు చేస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు వెళ్తే కనుక ఇటీవల కాలంలో కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నేతలు చేయడం జరిగింది. అలాగే కొంతమంది పాత్రికేయులు ప్రజల దగ్గర నుంచి కూడా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, అసలు కేసీఆర్ గారు ఎక్కడున్నారు, వేర్ ఈజ్ కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా చాలా ట్రెండింగ్ లో నడవడం జరిగింది. అయితే వీటన్నిటికి సమాధానంగా అన్నట్టుగా ఆయన ఇటీవల కాలంలో బయటకు వచ్చి ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టడం, అలాగే ఇప్పుడు గవర్నర్ గారిని కలిసి ఈ భేటీలో పాల్గొనడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి కరోనా అప్డేట్లు కేసీఆర్ గారు చేయకపోవడంతో ఆయన స్థానంలో బాధ్యత తీసుకున్నట్టుగా గవర్నర్ గారే దీని మీద చర్చలు జరపడము, సమీక్షలు నిర్వహించడం, అధికారులకి వైద్య శాఖ తరపున సలహాలు సూచనలు అందించడం, రాష్ట్రంలో దాదాపుగా గవర్నర్ పాలన సాగింది అన్నట్టుగానే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఈ విపత్తుకు సంబంధించి. అయితే ఇటీవల ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అవ్వచ్చు, గవర్నర్ గారి భేటీ ఏదైతే ఉందో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం అనేది అది కూడా ఒక రకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ కూడా గవర్నర్ గారే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనటువంటి కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడడం, కరోనా అప్డేట్స్ తీసుకోవడం, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా మీరు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను ఖర్చు చేస్తున్నారు, ఏ ఫెసిలిటీస్ అక్కడ పెడుతున్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా అడగడంతో ఇప్పుడు ఈ చర్చ ఏదైతే ఉందో గవర్నర్ గారితో అది ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో కరోనా అప్డేట్స్ విషయం తీసుకుంటే కనుక ఇప్పటివరకు దాదాపు 2,65,219 మందికి కరోనా టెస్ట్ చేయడంతో 45,076 మందికి పాజిటివ్ అని తేలడం, వీరిలో 32,438 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే రికవరీ రేటుకి సంబంధించి తెలంగాణ మంచి ఫలితాలని సాధిస్తోందని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ప్రశంస వస్తుంది రికవరీ రేట్ ఎలా ఉంది అన్న విషయంలో. అయితే మిగతా సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అన్నటువంటిది రోజు రోజు పెరుగుతున్నటువంటి కేసుల పరంగా కావచ్చు, అలాగే మరణాల రేటు కావచ్చు, వీటి ద్వారా వెల్లడవుతుందని అటు ప్రతిపక్షాలు ప్రజలు కూడా కాస్త విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి 17,081 బెడ్స్ అందుబాటులో ఉండగా ప్రస్తుతానికి 15,181 పడకలు ఇంకా ఖాళీగా ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకు అందుతున్నటువంటి రిపోర్టు. ఏదేమైనా ఈరోజు గవర్నర్ గారితో కేసీఆర్ గారు జరుగుతున్న భేటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇంకా అందుబాటులో లేవు. భేటీ అనంతరం మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది.